చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీట్ చేస్తున్నాం. ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ అండ్ శ్రీకారం మళ్ళీ ఒక మంచి మూవీతో అండ్ అగైన్ పేరింగ్ విత్ నాని అండ్ వర్కింగ్ ఇన్ డివివి ప్రొడక్షన్. సరిపోదా శనివారం అండ్ ఓజీతో మళ్ళీ వస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ grateful to be part of this film. And na character pair Charulata Charu, and I don't know why suddenly I'm feeling nervous all of a sudden. I've been promoting the film for past whatever how many days. So Charu, it's a very beautiful character, very నేను ఐ ప్లేడ్ అ కాప్ బట్ స్ట్రిక్ట్ కాప్ కాదు. ఇట్స్ ఎ వెరీ సాఫ్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. మీరు చూసినట్టు ఇట్ విల్ బీ అ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్, నాట్ బీ అ స్ట్రిక్ట్ కాప్. అండ్ వివేక్ గారు ఈజ్ రిటన్ అ బ్యూటిఫుల్ story, and I have a nice love story with Nani in the film, and I'm so grateful that I'm part of this film. And 29th August release avpotundi, please watch it. And thanks to DVV Danaya garu and Kalyan, thank you so much for making me part of this film. Thanks Nani for letting me play Charu, and Dilraju garu, thank you so much for coming here. So mundu Danaya garu, thank you very much. Triple R tarvata మీ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సరిపోదా శనివారంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ దానయ్య గారు. ఎజ్జే సూర్య గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి నేను, ఎందుకంటే ఈ మధ్య నాకు గేమ్ చేంజర్ షూటింగ్లో ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ సినిమాలో సీన్స్ చెప్పడము, హీరోకి నానికి ఎస్జే సూర్యకు జరిగే టిట్ ఫర్ టాట్, ఇద్దరు పోటాపోటీ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో. నువ్వా నేనా అంటే నాని గారికి కూడా ఎస్జే సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది, ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఎస్జే సూర్య గారు థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా. ఒకటి దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పడానికి, అండ్ నానికి కూడా అంతే చాలా బాగుందని చెప్పా. బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము, చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు. ఈ సినిమాని ఎరగదీసేశాడు. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్గా అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో నాని గారు అండ్ ఎస్జే సూర్య అండ్ ట్రైలర్, ఈ మూడు ద్వారా నేను చెప్పగలుగుతున్నాను ఈ 29th నాని గారికి ఒక మళ్ళీ దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతుందని. ఆల్ ది బెస్ట్ నాని గారు. అండ్ సో ఈ 29th ప్రియాంక కానీ ఇంకా అదర్ ఆల్ ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్. ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ ఆన్ 29th. ఈ సినిమా మీకు హిట్ ఎంత అవసరమో మాకు సినిమా ఇండస్ట్రీకి కూడా అంతే అవసరం, కాబట్టి సినిమాని పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం మన మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3 ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్లో ఉండవు, కాన్సర్ట్లో ఉంటుంది. ఈసారి జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు. అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను, అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని. కన్ఫర్మ్ చేశారు, సుదర్శన్ 35mm. సో వస్తున్నా సుదర్శన్ 35mmకి మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్. ఓకే? సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు. అండ్
వివేక్ ఆ రోజే వస్తాడు. ఆ రోజు దాకా ఇంకెక్కడ కనపడ్డు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అండ్ ధనయ్య గారు, ఆఫ్టర్ RRR అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు, కానీ ఇది ఆనుతుందన్న నమ్మకం ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ధనయ్య గారు ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది. అండ్ వివేక్కి, మా డిఓపి మురళి గారికి, అండ్ మా జేక్స్ విజయ్కి, మా టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా పేరు పేరున్న థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా, అంటే నాకు తెలిసి లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు. వాళ్ళందరి కష్టం చూస్తుంటే అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరం కోరుకుంటాం, గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ 24th జరగబోతుంది. అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. డెఫినెట్గా టీం అందరితో కలిసి, మీ అందరితో కలిసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ సరిమప్ప అని ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, అది సినిమాలో కేవలం ఒక 2 సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని. ఆ పాట మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట, కానీ సినిమాలో పాటగా రాదు, అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది. అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ 1 డేలో, జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం. అది ఇంకొక 2 రోజుల్లో, అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం. అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం లవ్ యూ 29th అంతే. మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. అండ్ ఎస్, నాకు కోపం వచ్చింది. అండ్ నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం 24th రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అండ్ 28th రోజే ఈవినింగ్ యూఎస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి. 29th మార్నింగ్ మనం ఇక్కడ మొదలెడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.